Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is operation. Operation. The text is from the Gospel according to St. Mark chapter 16, verse 20. పరిశుద్ధులైన మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తం వారికి గద్దించాడు. మీరు సర్వలోకాన్ని మీరు సర్వసృష్టి సువార్త ప్రకటించండి అన్నాడు. అవి చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏదో త్రాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచడం వల్ల స్వస్థతను పొందుదురని వారితో చెప్పాను. ప్రభు ఇలాగ మాట్లాడి పరలోకం చేర్చుకొనబడ్డాడు. దేవుని కృపాశం ఆశీనుడయ్యాడు. వారు బయలుదేరి గమనించినప్పుడు ద లార్డ్ వాజ్ వాకింగ్ విత్ దెమ్. దేవుడు వారితో ఉండి ఆపరేటింగ్ దేర్ లైవ్స్, ఆపరేటింగ్ ద మిషన్. ప్రభువు నిజముగా వారి పరిచయం ఆపరేట్ చేస్తున్నాడు. ద ఆపరేషన్ was twofold. One is internal and second one is external. Internal గమనించి ఆంతరిక గమనించినప్పుడు ఇల్యూమినేట్ దేర్ మైండ్స్. ఎలా ప్రభు వారి చేత ఆపరేట్ చేస్తూ వచ్చాడు. ద ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఆపరేషన్. ఆంతరికంగా వారి మనసును వెలిగించాడు. కన్విన్సింగ్ దెమ్ ఆఫ్ ద ట్రూత్. సత్యమును వారికి అందచేస్తూ వారి మనసులను ప్రభు వెలిగించాడు. అది జరిగిన విషయం. ఎక్స్టర్నల్ గమనించినప్పుడు కన్వేయింగ్ ద వర్డ్ టు సోల్స్ దట్ హర్డ్ ఇట్ బై ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్. కన్విన్స్ దెమ్ ఆఫ్ సిన్, రైచియస్నెస్ అండ్ జడ్జిమెంట్. పరిశుద్ధాత్మ దేవుడు గమనించినప్పుడు ఆయన వారి హృదయములలో వాక్యాన్ని నాటుతూ పాపమును నీతిని గురించి తీర్పు గురించి ఒప్పించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కార్యం బాహ్యరీతిగా జరుగుతూ వచ్చింది. సో కోఆపరేషన్ విత్ గాడ్ ఇస్ ఇండిస్పెన్సబుల్. ఇట్ ఇస్ మస్ట్, ఇట్స్ నెసెసరీ. ప్రభువు వారికి సహకారుడై ఉండి, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ వాజ్ ఆపరేటింగ్ విత్ దెమ్. God was cooperating with them. ప్రభు యొక్క సహకారం లేనిది మనం ఏం చేయలేం. Without his cooperation, without the intervention, can do nothing. So cooperation is without which no man can be a successful preacher, a successful servant of God in the ministry of God. దేవుని పరిచయంలో విజయవంతంగా నువ్వు ఉండాలంటే ఒక సక్సెస్ఫుల్ ప్రీచర్గా, సక్సెస్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా, సక్సెస్ఫుల్ ఎవాంజలిస్ట్గా నువ్వు ఉండాలంటే, పరిచయంలో విజయం సాధించాలంటే గాడ్ మస్ట్ కోఆపరేట్ విత్ యూ. యూ మస్ట్ ఆపరేట్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. మనలో ఆంతరికంగా బాహ్యరీతిగా ఆయన పని చేయనట్లయితే యూ వోంట్ బీ ఎ సక్సెస్ఫుల్ ప్రీచర్ ఇన్ యువర్ లైఫ్. యూ వోంట్ బీ ఎ సక్సెస్ఫుల్ సర్వెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. చాలామంది సక్సెస్ పొందలేకపోతున్నారు, విజయాన్ని పొందలేకపోతున్నారు, ఫలితాలు పొందలేకపోతున్నారు. బికాస్ గాడ్ ఈజ్ నో వర్కింగ్ విత్ దెమ్. గాడ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ద మినిస్ట్రీ. ప్రభు సహకార్యం ఉండాలి. శిష్యులకు సెలవిచ్చాడు. శిష్యులు వెళుతున్నారు. వారు ప్రభు చెప్పిన మాట విన్నారు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరు. దే ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని వాక్యమును మనం ప్రకటించాలి అంతే. దట్ ఇస్ ద గాస్పుల్.
ప్రభు సహకారం ఉండి వెనువంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యం స్థిరపరుస్తూ ఉండేను. వారు అద్భుత కార్యం జరిగించారు. దే కుడ్ డు సెన్సేషనల్ థింగ్స్. కాబట్టి ఆ సూచక క్రియలన్నీ కూడా దేవుడు తన వాక్యము ద్వారా సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండేను. The word was established by the signs and wonders performing. వారు చేస్తున్న సూచక్రియల ద్వారా జరిగిన సత్యం ఏంటంటే దేవుని వాక్యం అనేది స్థిరపరచబడింది. దేవుని వాక్యం స్థిరపరచబడింది. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి we need the cooperation of God in His vineyard. When we are serving the Lord in the church, when we are serving the Lord in the field, we need the cooperation of God. ప్రభు సహకార్య ఉండి వారిని ఆదరించాడు కాబట్టి వారు ఎంతో విజయాన్ని పొందారు. అలాంటి విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడి శక్తిని మనకు దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా దాన్ని ఆపరేట్ చేస్తున్నాయినా మీరు సహకార్యే ఉండి ఆ సూచక్రియ ద్వారా వాక్యం స్థిరపరుస్తూ వచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు వారి వెంట ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మా వెంట ఉండి నాయన చేసిన కార్యాల ద్వారా వాక్యం స్థిరపరచమని, ఘనపరచమని, దీవించమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.